తమ దేశంలో అక్రమంగా అడుగుపెట్టే వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేటెస్ట్ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంలోని అక్రమంగా ప్రవేశిస్తే ఉగాండా, ఎస్వతిని, సౌత్ సూడాన్లలోని జైళ్లకు పంపిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. స్వదేశాలలో నేరాలు చేసి పారిపోయి తమ దేశంలోకి వస్తున్నారంటూ అక్రమ వలసదారులపైన ఆయన మండిపడ్డారు. అమెరికాలోకి వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బైడెన్ సర్కారు అవలంబించిన కొన్ని విధానాల వల్ల నేరస్తులు అమెరికా గడ్డపై స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. దేశం నుంచి 16,000 మంది విదేశీయులను బహిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్లో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వలస చట్టాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నార్కోటిక్స్ రవాణా, ఇతర నేరాలతో సంబంధం ఉన్న దాదాపు 16,000 మంది విదేశీయులను దేశంలోని పలు ప్రాంతాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిర్బంధ కేంద్రాల్లో ఉన్న వారందరినీ దేశం నుంచి బహిష్కరించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏపీలోని శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 24న మొదటి కార్తీక శుక్రవారం కృష్ణమ్మకు నదీ హారతి, నవంబర్ 1న గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం, నవంబర్ 5న జ్వాలాతోరణం, ప్రతి సోమవారం లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. శనివారం, ఆదివారం, సోమవారం, పౌర్ణమి రోజుల్లో సామూహిక అభిషేకాలను నిలిపివేయనున్నారు. సాధారణ రోజుల్లో భక్తులను పరిమితంగా అనుమతించనున్నారు. దీంతో అక్టోబర్ నెల నుంచి శ్రీశైలంలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్లో పెరుగుతున్న వీధి కుక్కల బెడదకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీధి కుక్కల నియంత్రణకు గాను దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేకమైన జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా కుక్కల సంఖ్యను తగ్గించడమే కాకుండా వాటి ప్రవర్తనను పర్యవేక్షించి ప్రజల భద్రతను కూడా మెరుగుపరచాలని యోచిస్తోంది. ఈ కొత్త విధానం ప్రకారం మొదటిసారి మనిషిని కరిచిన కుక్కలను పట్టుకొని వాటికి 10 రోజుల పాటు కేంద్రాల్లో ఉంచి ర్యాబిస్ వంటి వ్యాధులను నివారించడానికి టీకాలు వేస్తారు.